నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎంపీపీ అమరావతి ఆధ్వర్యంలో ఐఓసీ కార్యాలయంలో మండల సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు పట్టణాలుగా మారాయని, ప్రతి గ్రామంలో ప్రకృతి వనం, తడి పొడి చెత్త వేరు చేయడానికి ట్రాక్టర్లు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలు మారాయని ఆమె తెలిపారు. కరోనా సమయంలో నిధుల కొరత ఉన్నప్పటికీ సర్పంచులు సొంత డబ్బులతో గ్రామాభివృద్ధిలో భాగస్వాములయ్యారని, నిధుల విడుదల జాప్యమైనందున కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సర్పంచులకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని ఆమె కోరారు. అభివృద్ధిలో దేశంలోనే సిద్దిపేట జిల్లా అగ్రగామిగా ఉండడంతో ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందడం గొప్ప విషయమని ఆమె సర్పంచులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీడీఓ మచ్చేందర్, వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్, మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. జరగాలి సార్. ఇంకా మొబైల్ ఎందుకంటే ఇంకొక 2 మండలాలు ఇదే రోజు లాస్ట్ అయ్యేసరికి ఇంకా 2 మండలాలు కూడా రాబోయే కాలంలో మీరు ఏం ఆశిస్తున్నారో వాళ్ళు ఉన్నతమైన, అట్లాగే ఈ 5 సంవత్సరాలు సోదర భావంతో మాతో అందరూ మీరు మెదిలినందుకు సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి, పంచాయత్ సెక్రటరీలకి, కేసీఆర్ సార్ దేశంలో ఎవరికి లేని ఇన్ని సంవత్సరాలు మన తెలంగాణ వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళకు మంచి అవకాశాలు, సదుపాయాలు కల్పించాలని ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అందిస్తూ మన కేసీఆర్ సార్ ఆదేశాలతో హరీష్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళు మనకు దిశానిర్దేశం నిర్మించారు. వాళ్ళతో పాటు మనం అడుగులు అడిగేసుకుంటూ మనం పనులు చేసుకున్నాం. మన ఊర్లన్నీ బాగుపడి చేసుకున్నాం. ఇట్లాంటి ఊర్లు మన తెలంగాణలోనే ఇంత బాగున్నాయి మన కేసీఆర్ సార్ వల్ల. వేరే రాష్ట్రాలలో చూస్తే ఇక్కడ ఏ పరిశుభ్రత ఉండదు. మన రోడ్లకి, మన ఊర్లకి, అక్కడ ఊర్లకి, ఈవెన్ స్టేట్ క్యాపిటల్ సిటీస్లో కూడా అంత అభివృద్ధి జరగలేదు. అంత బాగా అయినాయమని రోడ్లు కానీ, ఊర్లు కానీ మొత్తం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచిన మన కేసీఆర్ సార్కి మనం అందరం వారికి తోడ్పాటు ఉండి మనం అందులో భాగంగా అయినందుకు మేము అందరం సంతోషిస్తూ, మీరంతా చాలా గర్వపడేలా ఊళ్ళను తీర్చిదిద్దినారు. అట్లాగే 2 సంవత్సరాలు కష్టకాలంలో, కరోనా కాలంలో అంత ప్యానిక్లో ఉండి కూడా నేను చేయలేను అని మీరు కూడా వెనక్కి తప్పుకుంటే ఊర్లు కానీ, మన ప్రజలు కానీ చాలా ఘోరమైన పరిస్థితి ఉండేది. మీరు కూడా వాళ్ళతో పాటు గవర్నమెంట్ ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో మీరు కూడా దానికి అందరికీ, ప్రజలందరికీ రాత్రి పగలు అని తేడా లేకుండా మీరు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ సేవలో, కరోనా టైంలో కూడా సేవ చేసినందుకు చాలా 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 ధన్యవాదాలు. మీరు మన హరీష్ అన్నకి సాటి ఇంకేం ఆరోగ్య మంత్రి రాబోరు అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఐసిడిఎస్ వాళ్ళు సూపర్వైజర్ ఇట్లా వచ్చినారు, మేడం ఇట్లా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇట్లా న్యూట్రిషన్ ఫుడ్ కిట్ ఇస్తున్నారు, అది చాలా బాగుంది. కానీ అందరికీ అవేర్నెస్ లేక ఇట్లా అవుతుంది. ఇంతకుముందు ఎవరు ఇట్లా ఇవ్వలేదు అని చెప్పడం వాళ్ళు ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా చెప్పినారు. మహిళగా నేను కూడా చాలా గర్విస్తున్నాను. ఆరోగ్య శాఖ మంత్రిగా అయ్యి మన హరీష్ అన్న ప్రతి మీటింగ్లో మహిళలకు చెప్పడం, తల్లులకు చెప్పడం, అమ్మ మీరు ఆపరేషన్లు కాకుండా చూసుకోండి, నార్మల్గా డెలివరీ అయ్యేటట్టు మీరు ప్రోత్సహించారు, మీరు బాగా తొందరపడి చేస్తున్నారు అని ఒక తోబుట్టు, ఒక అన్నలాగా మా మహిళలకు చెప్పడం
చాలా చాలా సంతోషం. తర్వాత ఇక ఆరోగ్య శాఖ మంత్రి ఏ శాఖ మంత్రి ఇట్లా చెప్పారు. అట్లా మన హరీష్ అన్న అంత మంచి చెప్పినాక మనకి ఇంత మంచి మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి మనకు దొరకరు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళే రావాలని కోరుకుంటున్నాను, తొందరగానే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మహిళగా. అట్లాగే నాకు మీరందరూ